పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బేగంపేటలో ఉన్నటువంటి శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి అమ్మవారు స్వయం వ్యక్తమయ్యారని. ఆ కాంట్రాక్టర్ కల్లో కనబడి అమ్మవారు చిన్నగా గూడు మోస్తరు దేవాలయం నిర్మించి పూజలు చేయండి అని చెప్పడం జరిగింది. అమ్మవారు ఈ విగ్రహము రెండు స్వరూపాలు కలిగి ఉంటుంది. కట్ట మైసమ్మ స్వరూపం ఉంటుంది మరియు మహాలక్ష్మీదేవి స్వరూపం, రెండు స్వరూపాలు కలిసిన అమ్మవారు గ్రామ దేవత. పాల సముద్రంలోంచి వచ్చి ఇక్కడే కూర్చుందా మహాలక్ష్మీదేవిగా అనేట్టుగా కనపడుతుంది ఆ తల్లి రూపం ఇక్కడ. ఈ గుట్టకే అమ్మవారు వెలిసారు, అందుకే ఏమాత్రం ఈ కదపకుండా అలాగే ఉంచేశారండి. ఆవిడ లేని ప్రదేశం ఏది, అన్ని చోట్ల ఉంటారు, ఇక్కడ అక్కడ మొత్తం విశ్వం అంతా. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ఇలా అష్టలక్ష్ములు ఇక్కడే కొలువై ఉన్నారు. అమ్మవారికి ఇక్కడ బోనాలు సమర్పిస్తారు, అలాగే నైవేద్యాలు అనేవి సమర్పిస్తూ ఉంటారు, ఒడిబియ్యం పోస్తూ ఉంటారు. శ్రీమాత్రే నమః. టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆ జగన్మాత ఎన్నో చోట్ల ఎన్నో రూపాల్లో వెలసి భక్తులకు అనుగ్రహాన్ని అందిస్తోంది. ప్రత్యేకంగా బేగంపేటలో శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మీ దేవిగా కొలువు తీరి భక్తులతో పూజలు అందుకుంటోంది. దేవస్థానం దగ్గరే ప్రస్తుతం మనం ఉన్నాం. 117 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయంలో ఆ అమ్మవారిని దర్శించుకుందామా, అలాగే ఈ ఆలయ విశేషాలు కూడా తెలుసుకుందాం. బేగంపేటలో ఉన్నటువంటి శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి అమ్మవారు స్వయం వ్యక్తమయ్యారండి. అమ్మ అలా పాల సముద్రంలోంచి వచ్చి ఇక్కడే కూర్చుందా మహాలక్ష్మీదేవిగా అనేట్టుగా కనపడుతుంది ఆ తల్లి రూపం ఇక్కడ. శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి దర్శనాలండి ప్రతిరోజు అమ్మవారికి ఎంతో వైభవంగా పూజలు అనేవి జరుగుతాయి. ప్రత్యేకంగా ఏమన్నా పర్వదినాలు అనుకోండి, అలాంటప్పుడు కావచ్చు, ఆదివారం, మంగళవారం, శుక్రవారం అయితే ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు ఆలయం తెరిచి ఉంటుంది. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా దర్శనాలు చేసుకోవచ్చు అనమాట. అయితే మిగతా రోజులు సోమవారం, బుధవారం, గురువారం, శనివారాలు అయితే 6 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే ఉంటుంది. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి 8:30 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది అనమాట. శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో నుండి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు అమ్మవారికి అత్యద్భుతంగా అభిషేకం జరుగుతుంది. అలాగే 7 గంటలకి సువర్ణ పుష్పార్చన చేస్తారండి. ఎంత అద్భుతంగా ఉంటుందో. శుక్రవారం రోజైతే భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు. అలాగే ప్రతి శుక్రవారం 11:30 శ్రీ లలితా సహస్రనామంతో కూడినటువంటి కుంకుమార్చన జరుగుతుందండి. భక్తులందరూ పాల్గొనవచ్చు. అన్నప్రసాద వితరణ తర్వాత ఉంటుందన్నమాట. అమ్మవారి ప్రసాదం కూడా స్వీకరించవచ్చు. శ్రీ మహాలక్ష్మి మహాదేవై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. వేప వృక్షం చూస్తున్నారా? ఈ వేప వృక్షాన్ని అమ్మవారిగా భావిస్తారండి. మనం సరిగ్గా గర్భాలయానికి వెనుక భాగంలో ఉన్నాము. వృక్షం చూసారా, లోపలికి ఇలా ఆనుకునే ఉంది. 2 గుట్టల మధ్యలో అమ్మవారు అలా వెలిసారనమాట. ఈ వృక్షాన్ని కూడా అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. అందుకని ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు అన్ని పెట్టారనమాట. ఇక్కడ మనకి రూపు కూడా కనపడుతుంది. అమ్మవారి కళ్ళు, ఇలా ముక్కు, ఇలా పెదవులు ఉన్నట్లుగా కనపడుతుంది. అమ్మవారి రూపంగానే భావించి ఇక్కడ కూడా దీపారాధన అవి చేస్తారనమాట. నిజంగా ఎంతటి అదృష్టమో మనం ఇలా దర్శించుకోవడం అనేది. జగన్మాత కట్టమైసమ్మ మహాలక్ష్మి తల్లి.
కొండ. ఈ గుట్టకే అమ్మవారు వెలిసారు, అందుకే ఏమాత్రం ఈ కదపకుండా అలాగే ఉంచేశారండి. ఉంచి చుట్టూ కూడా ఆలయాన్ని, ప్రధాన ఆలయాన్ని నిర్మించారనమాట. లోపల ఇటుపక్క ఉన్నది గర్భాలయం, ఇప్పుడు మనం ఉంచినది ప్రధాన ఆలయం. ఇక్కడే ప్రదక్షిణలు చేస్తారు. అలాగే ప్రత్యేకించి దీపారాధనలు చేసేటప్పుడు, అలాగే రాహుకాల సమయంలో నిమ్మ దీపారాధన చేస్తారు కదా, అవన్నీ కూడా ఇక్కడే వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారనమాట. అంత అసలు ముట్టుకుంటేనే ఆ వైబ్రేషన్ తెలుస్తుంది కదా, భలే అనిపిస్తుంది. అమ్మ ఉన్న స్థానం ఇది, అమ్మ ఉద్భవించినటువంటి స్థానం ఇది. తప్పకుండా మీరు వచ్చినప్పుడు ప్రదక్షిణం చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రదక్షిణ చేస్తూ ఇలా ఒక్కసారి స్పృశించి అమ్మని తలుచుకుని వెళ్ళండి, ఖచ్చితంగా ఆమె మీ వెంటే ఉంటుంది. జగన్మాత ఆవిడ లేని ప్రదేశం ఏది? అన్ని చోట్ల ఉంటారు, ఇక్కడ అక్కడ మొత్తం విశ్వం అంతా. కానీ ప్రత్యేకంగా ఉద్భవించిన స్థలాలకి ఎక్కువ శక్తి ఉంటుందంటారు. ఈ ప్రాంతానికి రావడమే ఒక మహద్భాగ్యం. హిమాద్రి శృంగవాసిని కదంబ విపిన చారిణి తమోపహార లోచని భవార్తి శోకహారిణి శివాత్రి లోకపాలని భవ ప్రమోదకారిణి భవాని శైలనందిని మహిష దైత్యమర్దని. ఇప్పుడు మీరు చూస్తున్నది అష్టలక్ష్మి మండపం అండి. ఇక్కడే ప్రధానంగా అమ్మవారికి శుక్రవారం రోజున కుంకుమార్చనలు నిర్వహిస్తారు. అలాగే లలితా సహస్రనామ పారాయణంతో కుంకుమార్చనలు నిర్వహిస్తారనమాట. ఇక్కడ మహిళలందరూ ఇలా కూర్చుంటారండి. ఎంత దివ్యంగా ఉంటుందో. మరి కాసేపట్లో ఉండబోతోంది, నేను కూడా పాల్గొంటాను. ఇక్కడ చూస్తున్నదంతా కూడా అష్టలక్ష్ముల అమ్మవారి విగ్రహాలు. రూపాలు చూసారు ఎంత బాగున్నాయో. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ఇలా అష్టలక్ష్ములు ఇక్కడే కొలువై ఉన్నారు. ఇంద్ర పద్మ సంభవాది సర్వదేవ పూజిత భవాని శైలనందిని మహిష దైత్యమర్దని. హరీంద్ర పద్మ సంభవాది సర్వదేవ పూజిత భవాని శైలనందిని మహిష దైత్యమర్దని. నవరాత్రులప్పుడు అమ్మవారికి మనం ఎంతో చక్కగా అలంకరణ చేస్తాం కదా, ఆ అలంకారాల్లో అమ్మవారి ఎంత దివ్యంగా అయితే కనిపిస్తారో ఈ నవదుర్గా మండపంలో కూడా అలాగే కనిపిస్తారండి. ప్రత్యేకంగా మనం గమనించవచ్చు. బాలా త్రిపుర సుందరి అలంకారం దగ్గర నుంచి రాజరాజేశ్వరి అలంకారం వరకు కూడా అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారో ఇలా విగ్రహ రూపంలో మనకి ఇక్కడ కనిపిస్తారనమాట. తల్లి మహాలక్ష్మి. ఆహా, ఎన్ని జన్మల పుణ్యఫలమో, ఎంతటి అదృష్టమో అనిపించిందండి నిజంగా. ఎంత చక్కటి దర్శనం తెలుసా. చాలా చక్కగా పూజ జరిగింది, కుంకుమార్చన చేసుకోగలిగాను లలితా సహస్రనామ పారాయణతోటి. ఏమి అదృష్టమో అనిపించిందండి. ఎప్పటి నుంచో రావాలనుకున్నా, కుదరలేదు. చాలా ఆలయాలకు అలాగే అనిపించింది, అన్ని క్షేత్రాలు చూడాలి అని అందరికీ కోరుకుంటుంది కదా, అలాగే ఉంది. బేగంపేట చాలా దగ్గర, ఎప్పుడు వెళ్తూ ఉంటాం, నమస్కారం పెట్టుకుని బయట నుంచే చూసి వెళ్ళిపోయేదాన్ని. ఇవాళ అమ్మ పిలిచింది అనిపించింది నాకు. ఎంత దివ్యంగా ఉన్నారంటే అమ్మవారు. ప్రతి ఒక్కటి కూడా అభిషేకం దగ్గర నుంచి అన్ని అసలు కళ్ళు అలా అమ్మవారి దగ్గరే ఉంచేసానని అనిపించిందండి. నిజంగా ఆవిడకి దిష్టి తగిలి ఉంటుంది, అంత ముద్దుగా ఉన్నారు. మహాలక్ష్మి స్వరూపంగా ఇక్కడ అమ్మవారిని కొలుచుకుంటాము. ఆ తామర పుష్పాలతోటి, ఆ పింక్ కలర్ తామరాలు చూసారు కదా, ఎంత బాగున్నారో. ఆవిడ అంటే వైకుంఠంలో ఉంటే అమ్మ, పాల సముద్రంలో ఉంటే అలాగే ఉంటుందా, అలాగే కొలుస్తామా అని అనిపించింది. ఇదో అమ్మవారు ఇచ్చినటువంటి దివ్య ప్రసాదం ఇది. ఏదైతే కుంకుమార్చన చేసుకున్నానో నేను లలితా సహస్రనామ పారాయణతోటి కుంకుమార్చనలో పాల్గొనొచ్చు. 11:30 నుంచి 12:15 వరకు ఉంటుందండి. ఈ సమయంలో ప్రతి శుక్రవారం జరుగుతుందన్నమాట. ఈ బేగంపేట్ అమ్మవారి దేవస్థానంలో, లేదా కట్టమైసమ్మ మహాలక్ష్మి దేవస్థానంలో భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు. చాలా తక్కువ రుసుముతోనే ఉంటుంది. ఆ టికెట్ తీసుకుని ఆ సమయానికల్లా వచ్చేస్తే మీరు 11:30, అది కూడా రాహుకాలం అయిపోయే సమయం అనమాట. శుక్రవారం తెలుసు కదా, 10:30 నుంచి 12 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో కొంతమంది నిమ్మకాయ దీపారాధన చేసుకుంటారు, ఇంకొంతమంది ఇలా కుంకుమార్చనలో కూడా పాల్గొంటారనమాట. అలా ఎవరైతే భక్తులు వచ్చారో కరెక్ట్ గా నేను ఆ సమయానికి ఉన్నాను. నన్ను కూడా చేసుకోండి అమ్మ కుంకుమార్చన అంటే, అంతకన్నా నా అదృష్టం అనుకుని వచ్చానన్నమాట. కుంకుమార్చన చేసుకున్నాను, మీరు కూడా విజువల్స్ చూసుంటారు. అక్కడ కలిగినటువంటి ఒక దివ్యమైన అనుభూతి అండి, ఖచ్చితంగా మీతో పంచుకోవాలనిపించింది. చూడగానే మీకు కూడా అర్థమై ఉంటుంది. ఒక ఆవిడ ఒంటి మీదకి అమ్మవారు వచ్చారు. అసలు నా పక్కనే నుంచున్నామే, నాకు ఒక్కసారి ఒళ్ళు జలధరించిందంటే, అమ్మ వచ్చి నుంచున్నావా నువ్వు అన్నట్టుగా ఆ భావన కలిగింది. ఇప్పటికీ చెప్తున్నా నా రోమాలను ఎక్కుబడుచుకుంటాయండి. ఎంతటి ఇలాంటి అనుభవాలు
నిజంగా అది పుణ్యమే అనిపించింది నాకు. ఆ అమ్మాయికి ఇలా అమ్మవారు రాగానే ఆవిడికి నిజంగా అమ్మ వచ్చి కూర్చుంది, పూజను ఇంత చక్కగా ఆలయంలో పూజ జరుగుతుంటే ఆవిడ స్వీకరించింది అని అనిపించింది నాకు. నా పక్కనే ఉండడం అది ఇంకా అదృష్టం అనిపించింది. ఒకసారి బొట్టు పెట్టమన్నారు, బొట్టు పెడితే శాంతిస్తారమ్మా అని అయ్యగారే చెప్పారు. మీరు విజువల్లో కూడా చూడొచ్చు. బొట్టు పెట్టగానే ఆవిడ కాస్త శాంతించారు. తర్వాత వచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాం, మధ్యలో కూర్చున్నారు. ఆ పక్కన ఆవిడకి నాకు మధ్యలో స్థలం ఉంటే అలా చక్కగా కుంకుమార్చన చేసుకున్నాం. ఆ తర్వాత అమ్మ దగ్గర సువర్ణ పుష్పార్చన చేయించుకున్నామండి. ఎంత చక్కగా చేశారో, బంగారు పుష్పాలతో ఆ బంగారు తల్లికి అర్చన అనమాట. చక్కగా ఒక్కొక్క నామం చదువుతూ అమ్మవారిని అర్చన చేశారు. అలాగే ఈ మధ్యలో ఒడిబియ్యం పోసారు కొంతమంది అమ్మవారికి. ఇంటి ఆడపడుచుగా భావించి ఒడిబియ్యం పోస్తారు కదా, అలా అనమాట. అలా అన్ని చాలా చక్కగా జరిగాయి. మొదట ఆలయంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి అన్ని అద్భుతమైన అనుభవాలు ఇవ్వాలి నాకు. ఇలాంటి అనుభవం ప్రతి మహిళకి, ప్రతి ఒక్క భక్తులకి ఉంటుందండి. శుక్రవారం రోజు మీరు రండి, ఎంత ప్రత్యేకంగా ఉంటుందో నా మాట నిజమని మీరే చెప్తారనమాట. ఇగో చక్కగా అమ్మవారి ఎప్పుడు వచ్చినా తాంబూలంలాగా నాకు ఇస్తూనే ఉంటారు కదా ఏదో ఒకటి. ఇగో అమ్మవారి పాదాలు, అమ్మవారి కుంకుమార్చన, గర్భాలయంలో కుంకుమార్చన చేశారు. అక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమ మనకి ఇలాగా పొట్లం కట్టేస్తారనమాట. తీసుకెళ్లి మనం బీరువాలో దాచుకోవచ్చు, లేదంటే మనం ఎప్పుడు నిత్యం ధరించే కుంకుమ భరణలో వేసుకుని రోజు కుంకుమ పెట్టుకోవచ్చు. ఇంట్లో వాళ్ళకు కూడా ధరింపేయచ్చు. ఇవి అరటిపళ్ళు, కొబ్బరికాయ, ఇంకా ప్రత్యేకం ఆవిడ ఎప్పుడు ఒక పుష్పం ఇస్తుంది నాకు, పూలమాలైనా ఇస్తుంది ఏదో ఒకటి. అలాగే తల్లి గాజులు, అమ్మ చేతికి వేసిన గాజులు, ఇవి ఎంత అదృష్టమో కదా, మ్యాచింగ్ ఇచ్చింది. ఇది నాకు ఎప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అండి. ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇగో రెడ్ కలర్ బ్యాంగిల్స్ నేను వేసుకున్నాను కదా, అందుకే ఆవిడ చూస్తుంది ఎప్పుడు అలా వెనకాలే ఉంటుంది అనమాట. ఇదైతే బేగంపేట్ కట్టమైసమ్మ మహాలక్ష్మి దేవస్థానంలో నాకు కలిగినటువంటి అనుభవం అండి. అమ్మవారి దర్శనం చాలా బాగా చేసుకున్నాను. అమ్మవారు స్వయం వ్యక్తమయ్యారు. దగ్గర దగ్గర 117 సంవత్సరాల ఉన్నటువంటి చరిత్ర అనమాట ఈ ఆలయానికి. మీరైతే తప్పకుండా రండి, దర్శనం చేసుకోండి. అమ్మని చూడటం, అసలు ఆవిడ అలా కూర్చుని ఉందండి గర్భాలయంలో, నిజంగా వచ్చి అలా కూర్చుండిపోయిందా అనిపించింది. చీర, తర్వాత ఆభరణాలు, ఆ కిరీటము, పైన ఆ నాగపడగ అలా విప్పి ఉంటుంది అమ్మకి రక్షణగా ఉన్నట్టుగా. అలాగే మొత్తం ఆభరణాలు వేసి పూలతో మొత్తం అలంకరించేశారు. పెద్ద పెద్ద కళ్ళు, పసుపు మోము, కుంకుమ బొట్టు, దగదగ మెరుస్తోంది బొట్టు, 2 చక్రాల లాంటి కళ్ళు, సూర్యచంద్రులే ఆ కళ్ళల్లో ఉన్నాయా అనిపించింది. ముక్కు పుడకలు ఉన్నాయండి. ఆ ముక్కు పుడక కింద ఆ చిరుమందహాసం, చక్కగా నీ కోరిక ఏంటి అన్నట్టుగా అమ్మవారు వింటూ అలా కూర్చుని ఉందన్నట్టు కనిపించిందండి. ఎంతో అద్భుతంగా ఉన్నారు. ఆ మహాలక్ష్మిగా ఇక్కడ అమ్మవారిని కొలుస్తారండి. ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడు మీకు కలగాలి, దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రిశ్చ మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్తం, నవదుర్గా ప్రకీర్తితాః. మహిష దైత్యమర్దనీ ఘనశ్యామకేశిని. అమ్మవారి ప్రధాన ఆలయానికి ముందుగా ఒక చిన్న ఆలయాన్ని కూడా మనం చూడొచ్చండి. ఆవిడే మాతంగేశ్వరి అమ్మ. ఎంత ముద్దుగా కొలువై ఉన్నారో చూడండి. ఇక్కడ ప్రత్యేకం ఏమిటో తెలుసా? ఎవరైతే ఆలయానికి వస్తారో వారు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ మాతంగేశ్వరి అమ్మవారిని కూడా దర్శించుకుంటారండి. అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. అంటే ఒకవేళ ఆలయం మూసి ఉందనుకోండి, అక్కడ అమ్మవారి దర్శన భాగ్యం కలగకపోయినా, అంటే కట్టమైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి దర్శన భాగ్యం కలగకపోయినా సరే, ఇక్కడికి వచ్చి అమ్మవారికి విన్నవించుకుని, అమ్మ దర్శనానికి వచ్చాం, కాలేదు, నిన్ను చూస్తే ఆ అమ్మను చూసినట్టే అని మొక్కుకుంటారట భక్తులు. అమ్మవారికి ఇక్కడ బోనాలు సమర్పిస్తారు, అలాగే నైవేద్యాలు అనేవి సమర్పిస్తూ ఉంటారు, ఒడిబియ్యం పోస్తూ ఉంటారు. అమ్మవారికి ఏ విధంగా అయితే పూజలు జరుగుతాయో కట్టమైసమ్మకి, అదే విధంగా ఇక్కడ కూడా నిర్వహిస్తారండి. వచ్చిన భక్తులు ఖచ్చితంగా ఈ మాతంగేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకునే వెళ్తారనమాట. నిశుంభ శుంభ రక్త బీజ ధూమ్ర నయన రోషిణి ప్రమత్త దర్ప చండము. కలౌ చండీ వినాయక అంటారు. అంటే ఈ కలియుగంలో చండీమాత అలాగే వినాయకుడు చాలా త్వరగా భక్తులకు అనుగ్రహం అందిస్తారు అని. అలాంటి వారిని కొలుచుకోవడం నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలమే. ప్రత్యేకించి బేగంపేటలో ఉన్నటువంటి ఈ కట్టమైసమ్మ మహాలక్ష్మి దేవస్థానంలో ప్రతి పౌర్ణమికి చండీ హోమం ఎంతో అద్భుతంగా, ఎంతో ఘనంగా నిర్వహిస్తారండి. 751 రూపాయలు కడితే చాలు, చక్కగా ఆ చండీ హోమంలో పాల్గొనే అవకాశం భక్తులందరికీ దక్కుతుంది. మీరు కూడా పాల్గొని తరించండి.
ఆ చండీ హోమం నిర్వహించేటువంటి ప్రదేశం ఇక్కడే. అజ్ఞానం మహిష రూపమావేశం కామక్రోధ బేగంపేటలో ఉన్నటువంటి కట్టమైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ చరిత్ర అలాగే అమ్మవారి విశిష్టతను గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయే సతన్నమః నమః ప్రకృత్యై భద్రాయే నియతా ప్రణతాస్పతాం యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్కై 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 నమో నమః. ఈ బేగంపేట ప్రధాన రహదారిపై శ్రీ కట్టామైసమ్మ మహాలక్ష్మీ దేవి దేవాలయం ఉన్నదండి. ఇది గత 110 సంవత్సరాల క్రితము హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఆ కాంట్రాక్టర్ కల్లో కనబడి అమ్మవారు నేను ఇక్కడ వెలిశాను బండరాయికి, కాబట్టి నాకు చిన్నగా గూడు మోస్తరు దేవాలయం నిర్మించి పూజలు చేయండి అని చెప్పడం జరిగింది. వెంటనే ఆ కాంట్రాక్టరు అమ్మవారిని పరిశీలించగా ఆ అమ్మవారు బండరాయికి వెలిసి చిన్నగా ఉన్నది. అప్పుడు వెంటనే ఆయన చిన్నగా గూడుగా మోస్తరు దేవాలయం నిర్మించి దీపం ముట్టించి పూజలు చేశారు. తర్వాత కాలక్రమేణా ఈ దేవస్థాన ప్రస్తుత చైర్మన్ గారు శ్రీ చెక్కల సుభాష్ ముదిరాజు గారి స్వప్నంలో అమ్మవారు కనిపించి ఇక్కడ ఒక మహా ఆలయము నిర్మించమని అతనికి సంకల్పం తీసుకోమని అమ్మవారు కల్లోకి వచ్చి చెప్పడం జరిగింది. వెంటనే వారు పెద్ద పెద్ద పండితులను సంప్రదించగా వారు నీకు అర్హుడవు, నీవు దానికి అర్హుడవని చెప్పి వెంటనే ఆ చెక్కల సుభాష్ ముదిరాజు గారి దంపతులు మరియు ప్రేమలత ఆ దంపతులు కలిసి వారు ఇక్కడ అమ్మవారిని విగ్రహ ప్రతిష్టాపన చేశారు. తర్వాత ఆ శ్రీచక్ర ప్రతిష్టాపన కూడా చేశారు. అప్పటి నుంచి కట్టమైసమ్మ మహాలక్ష్మీదేవిగా ఆవిర్భవించినది. తర్వాత కాలక్రమేణా అమ్మవారికి ఈ దేవాలయం అభివృద్ధిలో కార్యక్రమముగా అమ్మవారికి నవదుర్గా మంటపము మరియు అష్టలక్ష్మి మంటపము మరియు అమ్మవారి మహాప్రాకారము రాజగోపురం కూడా నిర్మించడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఈ దేవస్థానంలో అమ్మవారు ఈ విగ్రహము 2 స్వరూపాలు కలిగి ఉంటుంది. కట్టమైసమ్మ స్వరూపం ఉంటుంది మరియు మహాలక్ష్మీదేవి స్వరూపం, 2 స్వరూపాలు కలిసిన అమ్మవారు గ్రామ దేవత. కాబట్టి భారతదేశంలో 2 స్వరూపాలు గల అమ్మవారు ఎవరూ లేరు. కాబట్టి ఈ అమ్మవారి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు ఒక రావి చెట్టు యాప చెట్టు కూడా కలిసి ఉంటుంది. అది ఎంతో మహిమాన్వితమైంది. ఒకప్పుడు ఆ రావి చెట్టు యాప చెట్టు ఆ తొర్రలో ఒక నీల సర్పం కూడా ఉండేది. తర్వాత ఈశాన్య భాగములో సర్ప ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి ఆ సర్పము దేవాలయ గర్భగుడిలోకి వస్తుండలేదు. తర్వాత ముఖ్యంగా 2 స్వరూపాలు గల అమ్మవారి గ్రామ దేవత. తర్వాత ఈ అమ్మవారి గుడికి దక్షిణ భాగాన మూసీ నది ప్రవాహం కూడా ఎప్పటికీ ఎల్లవేళలా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ దేవాలయంలో ఆషాఢ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. తర్వాత బోనాల పండుగ కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. తర్వాత దేవి శరన్నవరాత్రులు, ముఖ్యంగా ఈ యొక్క ఆశ్వయుజ మాసంలో వచ్చే దేవి శరన్నవరాత్రులు కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. అమ్మవారి వివిధ అలంకారాలతోటి ప్రతిరోజు కూడా దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా ఈ దేవస్థానంలో ప్రతి పౌర్ణమి రోజు చండీ హోమ కార్యక్రమం కూడా జరుగుతుంది. తర్వాత ప్రతి శుక్రవారం కూడా సామూహిక లలితా సహస్రనామ కుంకుమార్చన కూడా జరుగుతుంది. తర్వాత అన్న ప్రసాదము అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ దేవస్థానము భక్తులకు కొలిచే కొంగు బంగారమై ఉన్నది. ముఖ్యంగా పెళ్లిగానే వారు చదువుకునే విద్యార్థులు, తర్వాత సంతానం కాని వారు కూడా ఈ అమ్మవారికి వచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఇలాంటి మొక్కుబడులు చెల్లించుకుంటూ కూడా దేవస్థానం వెనుక భాగమున అట్లాంటి మొక్కుబడులు చెల్లించుకుంటూ కూడా మనకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఈ దేవస్థానము ఎంతో అభివృద్ధిలోకి వచ్చి భక్తుల పాలిట కొంగు బంగారమై ఉన్నది. కాబట్టి ఈ దేవస్థాన అభివృద్ధిలో పాలు పంచుకున్న శ్రీ చెక్కల సుభాష్ ముదిరాజు గారు మరియు వారి సతీమణి ప్రేమలత గారు కూడా ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి చులుతూగాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంత్యాం న్యాయేన మార్గేణ మహీమహేషాం గోబ్రాహ్మణేభ్యः సోమస్వనిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. రూపమజ్ఞానం మహిష రూపమావేశం కామక్రోధ లోభ మోహ మద మత్సర సంకేతం సమస్త దుర్గుణాంతక ప్రతాప శక్తిదాయిని భవాని శైల నందిని మహిష దైత్యమర్దని సమస్త దుర్గుణాంతక ప్రతాప శక్తిదాయిని భవాని శైల నందిని మహిష దైత్యమర్దని. బేగంపేట్ కట్టమైసమ్మ మహాలక్ష్మి దేవస్థానంలో ప్రతి శుక్రవారం
అమ్మవారి అన్నప్రసాద వితరణ ఉంటుందండి. సరిగ్గా అదే సమయం దగ్గర మనం ఉన్నాము. అమ్మవారి ఆరాధన జరిగింది, కుంకుమార్చన ఇవన్నీ కూడా చాలా ఘనంగా అద్భుతంగా జరిగాయి. ఆ తర్వాత ఎవరైతే భక్తులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ అమ్మవారి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఇగో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇలా వడ్డిస్తున్నారు. చాలా మా దగ్గర ఒక 500 మంది పైనే వస్తారండి. వాళ్ళందరూ తినడానికి వీలుగా ఇక్కడ ఏర్పాట్లన్నీ ఉంటాయి. పెద్ద హాల్ లాగా ఉంది ఇక్కడంతా కూడా వారు చక్కగా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. మంచినీళ్ళు ఇక్కడే అందిస్తారు, అన్ని ఇక్కడే సదుపాయాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఎవరైతే భక్తులు ఇప్పటి వరకు రాలేదో ఖచ్చితంగా రండి. దాదాపుగా అమీర్పేట నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాళ్ళు చూస్తూ వెళ్ళుంటారు, కానీ ఈసారి తప్పకుండా రండి. శుక్రవారం వీలైతే మాత్రం రండి. ఎంత చక్కగా పూజ జరుగుతుంది. అమ్మవారి అలంకరణలో అద్భుతంగా ఆవిడే వచ్చి కూర్చుందా అన్నట్టుగా కనబడుతుంది. అలాగే ఆ అమ్మ ఇచ్చే ప్రసాదాన్ని కూడా స్వీకరించి తరించండి. ఆనంద సుందరి పాహి పాహి సర్వేశ్వరి పాహి రాజేశ్వరి భవాని శైల నందిని మహిష దైత్యమర్దని. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. బేగంపేట కట్టమైసమ్మ మహాలక్ష్మి దేవస్థానంలో అమ్మవారు ఎంత దివ్యంగా ఉన్నారో వీక్షించారుగా. ఆ తల్లి అనుగ్రహం, ఆవిడ దర్శనం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమంలో మరో దివ్య క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం, సెలవు. శ్రీమాత్రే నమః.